దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టున్నాడు, ప్రభువు నన్ను మరచున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతుల మీదనే నేను చెప్పి ఉన్నాను, నీ ప్రకారం నిత్యము ఎదుగుతుండను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సియోను అనుకుంటుందంట, సియోను అంటుందంట, ఏమంటుంది? యెహోవా నన్ను విడిచిపెట్టున్నాడు, ప్రభువు నన్ను మర్చున్నాడని అనుకుంటున్నదంట. సియోను అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే సంఘంలో ఉన్న దేవుని భక్తులు, విశ్వాసులుగా జీవిస్తారు, విశ్వాసులుగా ప్రయాణం మొదలు పెడతారు. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళ కుమార్తెల విషయాలు, కుమారుడు విషయాల్లో, రక్త సంబంధం విషయాల్లో ఏదైనా ఒక శ్రమ ఎదురైనప్పుడు వారు ఏమంటారంట? ప్రభు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు అనుకుంటారట. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ మాటకు సమాధానం ఇస్తున్నాడు, జవాబు ఇస్తున్నాడు, ఉత్తరం ఇస్తున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరుచుదురుగా నేను నిన్ను. ఒక స్త్రీ 9 నెలలు మోసి కన్న తర్వాత ఆ బిడ్డను మర్చిపోద్దా? ఒకవేళ ఆ బిడ్డను మర్చిపోదామన్న ప్రసవ వేదనలో ఆమె పడిన బాధ మాత్రం మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. అవునగా చెప్పండి. ఎన్నెన్ని నొప్పులు పడి నేను కన్నానో, ఎంతెంత బాధ అనిపించి కన్నానో. నిజంగా ఈ 4 రోజులు, సోమవారం నుంచి మరి ఈ రోజు వరకు నేను విజయవాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రసూతి వార్డు దగ్గర ఉన్నాను. స్త్రీ, పిల్లలకైనా స్త్రీ ఎంత బాధ అనిపిస్తుందో కనులారా చూశాను. వాళ్ళు పడే బాధ, ఆపరేషన్లు అయితే వాళ్ళకి వచ్చే నొప్పులు, ఆ బాధ, పరిస్థితి, ఏమండి వాళ్ళ కాలు కూర్చోగలిగేటప్పుడు వాళ్ళు పడే బాధ, వేదన, ఏమండి ఆ బిడ్డ కొరకు. కానీ ఈ బాధ అంతా ఎక్కడ మర్చిపోద్దంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి బిడ్డను చూడగానే మర్చిపోదు. ఆ మరుపుని దేవుడు ఇచ్చాడు, దేవుని కృపది, దేవుని స్తోత్రం. కానీ ఇంతగా కష్టం పెట్టావేంటి ప్రభు? నిజమే కదా. అప్పుడు వాక్యం జ్ఞాపకం వచ్చింది, నువ్వు బాధ మొదలంతగా నీ ప్రసవ వేదన నువ్వు బాధ అన్నాడు దేవుడు. ఎంత భయంకరమైన శిక్ష తెలుస్తుంది. ఆ సమయంలో ప్రాణం పోతుంది, ఆ సమయంలో ప్రాణంతో పోరాటం, ఆ సమయంలో తన మీద శ్రాకు, తన జీవితం మీద విరక్తి, అయినా సరే ఆ బిడ్డను ఎలాగైనా చూడాలని పోరాటం, ఆశ. ఎంత బాధ. ఆపరేషన్ చేయించుకున్న ప్రతి స్త్రీ కూడా ఆ కుట్లు సొలుపొచ్చి, ఏమండి లేవలేక, కూర్చోలేక, నడుము సొలుపొచ్చి, మొత్తి విడిచిపెట్టిన తర్వాత ఆమె పడే వేదన, ఆ బాధ ఎంత అంతగా వర్ణించలేము. అయినను సరే భరించేస్తుంది. ఎందుకంటే తన కళ్ళ ముందు బహుమానము ఉంది. క్రైస్తవుడు కూడా అలా భరించాలి. నీతి మొదలుగా జీవించేటప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు లోకంలో శ్రమలు రాక తప్పవు. దాన్ని బట్టి మనం ఎదుర్కోవాలి. ప్రాణం పోయినందుకు మీరు ఇంకా పోరాడలేదు, ప్రార్థన చెప్తున్నాడు ఆయన. రక్తం కాలేదుగా పోరాడలేదు. ప్రాణం పోయినందుకంటే, ప్రాణం పోతే ఇంకేం పోరాడతాం అనుకోవచ్చు మీరు. ప్రాణం పోయినంతగా అంటే అంత ప్రభు పోరాడాడు అది ఆయన. అప్పుడే అన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన? దేవా నా చేయేందుకు విడిచిపో. అక్కడ ఆయన ప్రాణం పోయే పరిస్థితి, అంత బలహీనత ఏర్పడింది. మానవులందరి పాపము ఆయన మీద ఎప్పుడైతే మోపడో తండ్రి దేవుడు, వెంటనే ఆయన ప్రాణానికి బహు బలహీనత వచ్చింది. తట్టుకోలేని స్థితి. లామా సబక్తానని మాట్లాడాడు ఆయన. ఆ మాటకి అర్థము దేవా నా చేయేందుకు విడిచిపోని. దేవుని స్తోత్రం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచుగా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెప్పి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము ఎదుగుతుంది. ఎక్కడ చెప్పుకున్నాడంటే ఆయన? ఏమండి నా అరచేతిలో చెప్పుకున్నాను. అరచేయి ఎందుకన్నాడైనా? నా హృదయంలో పెట్టుకున్నాను వచ్చు కదా. ఏమండి
నా హృదయంలో పెట్టుకున్నాను అనొచ్చు కదా, నా మనసులో ఉన్నామనొచ్చు కదా, నా అరచేతుల్లో చెప్పుకున్నాను. ఎందుకంటే ఆయన మనిషి రూపంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, శరీరం దాల్చిన ప్రతి వ్యక్తి కూడా ఏ పని చేయాలన్నా చేయనే ముందుగా ఉపయోగించారు. మనగా చెప్పండి, ఏ పని చేయాలన్నా, తినాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా, స్తోత్రాలు చెల్లించాలన్నా, స్తుతి చెల్లించాలన్నా, హల్లెలూయా చెప్పాలన్నా, మోకరించాలన్నా చేయి సహాయం చాలా అవసరమైనది. ప్రతి క్షణం కూడా చేయిని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అంటే ప్రభు చేతులు ఎందుకు చెప్పుకుంటే మనల్ని అనుదినము కూడా, అనుక్షణము కూడా ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని భక్తులు ఉన్నాడు, అనుదినము నీ అనుగ్రహమే నా రాజా, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను కృతజ్ఞతలే దేవునికి మహిమ కలుగుగా. చూడము, నా అరచేతుల మీద నేను చెప్పి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యమును ఎదుర్కొన్నవి. నీ ప్రాకారం అంటే నీ ఆలోచన విధానం, నీ జీవితము, నీ మార్గము నిత్యము నీ ప్రాకారం ఎదుట ఉన్నాయి. నేను చూస్తున్నాను, నీ ప్రాకారం చూస్తున్నాను, జీవితం చూస్తున్నాను, నీ పరిస్థితులను చూస్తున్నాను, నీ శ్రమలను చూస్తున్నాను. యోబు శ్రమను దేవుడు చూడలేదా? కనులారా చూశాడు, కానీ అధికమైన మేలు తినపడానికి మాత్రం కొంచెం ఎడవస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను నిన్ను చూడము, నా అరచేతుల మీద నేను చెక్కున్నాను. ఆయన అరచేతులు కూడా మేకులు వేయబడ్డాయి. ఎందుకు వేయబడ్డాయి? అక్కడ చెక్కడు మనం, అక్కడ మనకు ఒక అరచేతుల రక్తం సిందించి ఆ రక్తపట్టు కూడా ఆయన ఒలికించి విడిచిపెట్టి తన ప్రేమను వెల్లడి చేసుకుంది. మన శ్రమలో నా కొద్ది శ్రమనైనా కదా వెనక్కి తిరిగినట్టయితే ఈ ప్రపంచానికి రక్షణ లేదు, మనకు జీవం లేదు, మరణమే. మరణం మనం శాసించును, కానీ మరణాన్ని ప్రభు ఆ శ్రమను తట్టుకుని ఆయన ప్రాణం పెట్టి మరణాన్ని శాసించాడు. మరణమా నీ ముళ్ళెక్కడ? దాన్ని విరిచాడు. పాపమని అడ్డుపడి నిండుగా కూర్చాడు, చీల్చాడు, తెరను చెప్పేశాడు. పవిత్రతని, పరిశుద్ధతని మానవునికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక సీయోను సంఘమైన మనము శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనం మర్చిపోయాడని, మనం జ్ఞాపకం చేసుకోలేదని, మనల్ని విడిచిపెట్టాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఒక స్త్రీ అయి ఉన్నావు, పురుషుడు అయి ఉన్నావు, కుటుంబం అయి ఉన్నావు. స్త్రీ అట తన కన్న బిడ్డని, అప్పటికి 9 నెలలు మోసుకన్న బిడ్డని మర్చిపోతుందా? మర్చిపోతుంది సమయం వస్తే. ఇప్పుడు ఒకవేళ పుట్టిన తర్వాత 9 దినాలు పోయిన తర్వాత ఆ బిడ్డని దేవుడు తీసుకుని మర్చిపోతుంది. అలాగైనా మనం వచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను, ఎందుకంటే నీ తల్లి గర్భంలో పెట్టింది నేనే, జన్మపజేసింది నేనే, ఈ దైనందిన జీవితాన్ని ఇచ్చింది, కుటుంబం కట్టింది, రేపు ముందు వచ్చే వరకు ఎత్తుకునేవాడను, ఆ తదుపరి నా కౌగులో తీసుకున్నది కూడా నేనే, నా కుటుంబాల ముందు కూర్చుని పట్టుకున్నది కూడా నేనే. భూమి ఆకాశం గతిస్తుంది కదా, నా మాట మాత్రం గతించుతాను. కాబట్టి ప్రభు మనల్ని ఎప్పుడు మర్చిపోతాం. మనమే ప్రభు చిత్తాన్ని మర్చిపోతాం. శ్రమ వచ్చినాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం, ఆరాధనకి వెళ్ళడం ఎందుకు అనుకుంటాం.
ఈ శ్రమ ప్రభు తెలియదా? ఈ బాధ ప్రభు తెలియదా? రేపు ఆదివారం వెళ్దాంలే అని విశ్వాసంలో వీగిపోతాం. అలాంటి ఆలోచనలు కలిగిస్తారు అపవాది. శ్రమ వచ్చినప్పుడే దేవుని దగ్గర ఎక్కువగా రావాలి. ఎందుకంటే వైద్యం దగ్గర ఎప్పుడు వెళ్తాడు మనిషి? రోగం వచ్చినప్పుడే కదా వెళ్తాడు, బాధ వచ్చినప్పుడు కదా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కదా ఉపశమనం పొందుతుంది. ఆ మాత్రం జ్ఞానం లేదా? విశ్వాసం ఉండాలి కదా మరి. ఈయనెవరైనా పరమ వైద్యుడు, వైద్యులకే వైద్యుడు కదా మరి. ఈ లోక సంబంధమైన డాక్టర్ బాగు చేస్తే నీకు బాధ కలిగినప్పుడు ఈయన నీ రోగమును నీ ఆత్మను కూడా బాగు చేసి నేను శుద్ధినిగా చేసి లోకంలో ఒక దీపస్తంభం వల్ల నిలబెడతాడు. మరి అన్నడు నీ దీపం మారడు. నీ ఆత్మ ఏవో పెట్టిన దీపము అది వెలిగించబడాలి, అనేకులు వెలిగించాలి అనే ఉద్దేశం అది. నువ్వు నిత్యము వెలుగుచుండాలి. ప్రియా సహోదరి సహోదరి, ఒక దినము నీకు ఆశీర్వాదం దేవుడు తెచ్చినప్పుడు నీ బ్రతుకు, నీ జీవితము, నీ ఉద్దేశము, నీ ఆలోచన ఎలా ఉంటాయో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. చూద్దాం ఇక్కడ. ఆయనే కనుక ఆయన హస్తంతో మనం తాకి మన గాయములు కడితే, మన ఆశీర్వదిస్తే, ఆయన కృప మనకు తోడుకుంటే మన బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చూద్దాం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహోవా తన జనులను గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయదమున చంద్రుని వెన్నెల వలె సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. దేవునికి మహిమ కలుగును గాక. సరా, యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయదమున. యెహోవాగా ఉన్నవాడు అన్నవాడు సమస్తమును కలుగజేసినవాడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి ప్రభు, జీవాధిపతి ప్రభు అయిన క్రీస్తు, తండ్రి అయిన దేవునికి మారు రూపం. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయదమున. ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు వాక్యమందు నిలుచుండి నిరీక్షణ కలిగి శ్రమలైన అతిశయమని దేవుని కొరకు శ్రమలు అనిపించడానికి ఈ లోకంలో విశ్వాసంలో వీగిపోకుండా నిరీక్షణ కలిగి ముందుకెళ్తున్నప్పుడు యెహోవా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆ గాయం తల ఉంచాడు. ఆయన వచ్చే గాయాన్ని కడతాడు. మన దెబ్బను బాగు చేస్తాడైనా. చాలా మందికి చూడండి, కొంచెం కాళ్ళు చేతులు అవుతున్న పిల్లలు పుడుతుంటారు, మాట్లాడే పిల్లలు పుడతారు. ఈరోజు నేను చూశాను, ఆ శిరీషతో పాటు జాయిన్ అయింది అమ్మాయి. ఒక 5-6 దినాల అబ్బాయి ప్లేట్లెస్లో పడిపోయింది. చూడండి, 6 దినాల అబ్బాయి ప్లేట్లెస్లో డౌన్. ఎంతో వేదన, ఐశ్వర్యం తీసుకెళ్తుంది. ఇలాగా కొన్ని అంగవైకల్యంలో కొన్ని పరిస్థితులు లేకుండా పుట్టినప్పుడు ఆ బిడ్డను బట్టి ఆ తల్లి సంతోషించగలదా? సంతోషించలేదు. ఆమె వేదన చూసి ఒకవేళ దేవుడు తీసుకుని మరలా పరిపూర్ణమైనటువంటి అందమైనటువంటి ఒక మంచి శిశువుని ఇచ్చినందుకు దేవుడు అప్పుడు ఎంత సంతోషము. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయదమున చంద్రుని వెన్నెల వలె సూర్యుని ప్రకాశం వలె ఉంటుందంటే మన సంతోషం. సూర్యుని ప్రకాశం కంటే వెలుగెంత మరుగుతుందా? చంద్రుని వెలుగు కంటే చల్లైంత మరుగుతుందా ఈ లోకంలో? లేదే. సూర్యుని ప్రకాశం 7 దినములు వెలుగు ఒక దినం ప్రకాశించినట్లుండును. సరే, సూర్యునికి అంతట 7 దినాల కాంతి ఎంతైతే ఉంటుందో అంత కాంతి, అంత సంతోషం, అంత ఉత్తేజం, అంత ఆశీర్వాదం, అంత ఆనందం దేవుడు నీకు అనుగ్రహిస్తారని చెప్తున్నాడు. అధికమైన సంతోషం, లెక్కలేనంత ఆనందము. ఇక నీ వంశం అంతా కూడా పిల్లల తరం కూడా దేవుడు ఏ గాయం లేకుండా వంశం యొక్క గాయం కడతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. వంశపారి దీవించబడతాడు. నీ వెంబడి వచ్చే వాళ్ళందరూ కూడా నీ వెంబడి పరలోక రాజ్య వారసులు అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నా పట్ల కనపరచిన భక్తి అటువంటి. యోబు గారికి 2 రెట్లు ఎందుకు ఇచ్చాడు? ఆయన సాక్ష్యార్థమైన
కదా మరి. సాక్ష్యార్థమై జీవింప చేయాలని, ఆ సాక్ష్యం మనుషుల్లో వెళ్ళాలని. 38 సంవత్సరాల పొలం దగ్గర పడుతున్న వ్యక్తిని బాగు చేసి మామూలుగా లేచాలని చెప్పవచ్చు. నీ పరుపును నువ్వు ఎత్తుకుని వెళ్ళాలని చెప్పాడు. ఎందుకు? పరుపు వెడల్పుంటుంది కాబట్టి. ఆ జన సమూహంలో నడుచుతుంటే ఆ పరుపు అనేకులు తగులుతుంటే ఎవరెత్తున వెనక్కి చూసినప్పుడు 38 సంవత్సరాలు పడున్న వాడు ఎలా లేచాడు, ఎలా వెళ్ళగలుగుతున్నాడు? వెళ్ళగలిగితే నడిస్తే నడిచాడు, పరుపుని ఎలా మోయగలుగుతున్నాడు? సాక్ష్యమా కదా. పక్షవాయువులను తీసుకెళ్ళిన స్నేహితులు ఆయన నిలిచిన ఇంట్లో పైన కప్పు తీసి పెంకులు తీసుకెళ్ళి దించారు మంచంతో. దించినప్పుడు ఆయన బాగు చేస్తున్నాడు, నీ మంచమును వెతుకుని నీ గ్రామానికి వెళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. నీ మంచమును వెతుకుని నీ గ్రామానికి వెళ్ళమన్నాడు. వెళ్ళడే లేదా? మంచం వెతికి వెళ్తారు. మామూలుగా వెళ్తారు అనుకోండి, కొంత చూడకపోవచ్చు. మంచం వెతికి వెళ్తుంటే కొందరు త్రోవలో అడ్డొస్తుంది, వచ్చి వాహనం అడ్డొస్తారు, ఎవరితోనో చూస్తారు, పక్కకి వెళ్ళమంటారు, గమనిస్తారు అతన్ని. ఏంటి ఎన్నో సంవత్సరాలు ఆ అరుగు మీద మంచం మీద పడున్నాడే, పక్షవాయు వచ్చి ఇతను బాగుపడ్డారు చాలాసార్లు మన మనసులో అనుకున్నామే, తన ముఖం మీద చూచించామే, మనం తన వ్యసనాల్ని తన కళ్ళ ముందు ఇచ్చామే, విమర్శ చేసామే, కానీ ఇతను ఎలా మంచం ఎత్తుకుని వెళ్తున్నాడు. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? ఇది ఇతను బ్రతుకులో అని ఒక సాక్ష్యం. నీ జీవితంలో దేవుడు శ్రమ నుంచి విడిపించినప్పుడు మనం సాక్షిగా ఉంటాం. ఆ సాక్షి భారాన్ని అనేకులకి కనపరచాలి. దేవుడు ఒక గీడని కథలా అధికమైన మేలు దాచుస్తాడు. అది విశ్వాసంలో సమృద్ధిగా ఉన్న వాళ్ళు తప్ప విశ్వాసీయులకి భక్తులకి ఆ యొక్క అభిరుచి తెలియదు, అరుచి తెలియదు. కాబట్టి నా ప్రియ సోదరుడు, మనం దుఃఖించడం వల్ల, మనం బాధపడడం వల్ల మనం ఏమైనా తక్కువ చేసుకోగలమా, ఎక్కువ చేయగలమా? ఏది ఎక్కువ చేయలేము, ఏది తక్కువ చేయలేము. ఏది చేయలేము మన బ్రతుకుని ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేము, ఆయన చేతిలోనే ఉంది. అది మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఇచ్చేది కూడా మన భక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరుడు, ఎప్పుడు కూడా దేవుణ్ణి శ్రమలు వచ్చినప్పుడు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అన్నామంటే నీ పిల్లలను విడిచిపెట్టినట్టు లెక్క. ఇంకంతకంటే ఘోరం చెప్పాలంటే, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా, తన వయసులో సగం వయసు వచ్చిన కొడుకు మీద ప్రేమే ఉంటుంది, కూతురు మీద ప్రేమే ఉంటుంది, తండ్రికి. అది దేవుడు మన హృదయంలో పెట్టే ప్రేమ. ఒక తల్లి వయసు 80 సంవత్సరాలు ఉండొచ్చు, కుమారుడు వయసు 60 సంవత్సరాలకు రావచ్చు. అయినా సరే 60 సంవత్సరాల కుమారుడు మీద 80 సంవత్సరాల తల్లి ప్రేమ పోనే. దేవుడు మన హృదయంగా ప్రేమను ముద్రించాడు. ఆ బంధాన్ని ఆ రక్తంలో అయినా కలిపడి, అలాగే క్రీస్తు రక్తంలో కడమన్న మనం నిందారహితంగా తీర్చబడాలని, ఆయన చిత్తాన్ని జరిగించాలని. విత్తనం పెరగకపోతే ఫలించదు కదా. కష్టాలు లేకపోతే కిరీటం కూడా రాదని చక్కగా ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దైవజనుడు గొప్ప గీతాన్ని ప్రపంచానికి అందించాడు. దేవుడికి మహిమ. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా ధైర్యంగా ఉండాలి.